కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రైట్, ఒక అన్యురాలని యోసేపు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అక్కడున్న పరిస్థితిని బట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థను బట్టి, విశ్వాసమును బట్టి ఇప్పటికే నువ్వు ఒక అన్యుని పెళ్లి చేసుకున్నావేమో, ఇప్పటికే నువ్వు ఒకవేళ అన్యురాలని పెళ్లి చేసుకున్నావేమో. నా మాట మీరు వింటున్నారా? వింటున్నారా? పెళ్లి చేసుకోబోతున్నావేమో అనలా, పెళ్లి చేసుకోబోతున్నావేమో అనలా, పెళ్ళి చేసుకున్నావేమో అన్న. మనకు ఖచ్చితమైన రూల్ ఉంది. విశ్వాసినే వివాహము చేసుకోవాలి అనే ఖచ్చితమైన రూల్ ఉంది. ఎక్కడైతే ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనకు ఆజ్ఞ ఖచ్చితంగా ఇవ్వబడింది కాబట్టి ఆజ్ఞను అతిక్రమించే అవకాశము క్రైస్తవుడిగా లేక ఆత్మీయుడిగా నీకు లేనే లేదు అనే సత్యము మర్చిపోవద్దు. రైట్, ఒకవేళ సహోదరి సహోదరుడా నువ్వు క్రైస్తవ వివాహము చేసుకోకుండా ఉండవచ్చు. ఇప్పటికే నువ్వు ఒక అన్యురాల్ని లేక ఒక అన్యుడిని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా ఈ వాక్యం వింటున్నావేమో. మరి నా సంగతి ఏమిటి? జరగకూడని తప్పు ఆల్రెడీ జరిగిపోయింది. నేను ఇప్పుడు విశ్వాసి కానటువంటి వ్యక్తిని పెళ్లి చేసేసుకున్నా, విశ్వాసురాలు కాని వ్యక్తిని పెళ్లి చేసేసుకున్నా. మరి నా సంగతి ఏమిటి? దయచేసి గమనించండి, బైబిల్లో చక్కని మాట ఉంది. విశ్వాసి అయిన భార్య తన విశ్వాసమును బట్టి విశ్వాసి కాని వ్యక్తిని ఏం చేయగలదట? విశ్వాసిగా మార్చుకోగలదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎంత చక్కగా ఉంది చూడండి. అమ్మ ప్రియ సహోదరులు, ఏముంది? లోబడ్డం వల్లే ఒక వ్యక్తి మారతాడు, తిరగబడ్డం వల్ల మాత్రం కానీ కాదు. సహోదరిలో నీ భర్త ఒకవేళ అన్యుడైనట్లయితే నీ పవిత్ర ప్రవర్తన వలన, లోబడేటటువంటి తత్వము వలన అతడు రక్షించబడతాడు. ప్రియ సహోదరుడా, భార్యను చావగొట్టడం వల్ల భార్య మార్పును చెందదు. క్రీస్తు ఏ రీతిగా సంఘాన్ని ప్రేమించాడో అదే రీతిగా నీ భార్యను ప్రేమించినప్పుడే, ఆ ప్రేమను క్రియల్లో చూపించినప్పుడే ఆమెలో మార్పు వస్తుంది అనే సత్యము మర్చిపోవద్దు. నీ భార్యను బలవంతంగా యేసుక్రీస్తు నమ్ముకునే ప్రయత్నం చేయమాకు, బలవంతంగా మందిరానికి లాక్కొచ్చే ప్రయత్నం చేయమాకు. ప్రేమతోనే, ఆప్యాయతతోనే, అనురాగంతోనే దేవుని యొక్క ఆత్మ ఫలము కలిగి ఆ ఫలము నువ్వు భార్యకు చూపించినప్పుడు ఆమెను ప్రభు సందు నడిపించగలవనే సత్యము మర్చిపోవద్దు. రైట్, యోసేపు యొక్క జీవితంలో ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు కూడా ఒకరోజు వివాహం చేసుకోబోతున్నాడు. ఆ వివాహం చేసుకోబోతున్నప్పుడు ఎవరిని వివాహం చేసుకోబోతున్నాడు చెప్పండి? సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు. సంఘము వధువు, క్రీస్తు వరుడు. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి? అన్య జనాంగం నుంచి వచ్చిన వాళ్ళం. అన్య జనాంగం నుంచి వచ్చిన మనలను యేసుక్రీస్తు కొనుక్కున్నాడు, తన రక్తంలో కడుక్కున్నాడు, తన సొంతము చేసుకున్నాడు. ఒకరోజు వివాహము చేసుకొని తనతో పాటు నిత్యము పరలోకంలో మనల్ని ఉంచుకోబోతున్నాడు. సో అట్టి విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించాడు. రైట్, యోసేపుకు పెండ్లైపోయింది. అలా పెండ్లైపోయిన తర్వాత జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అలా పెండ్లైన తర్వాత యోసేపు యొక్క కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని యోసేపు చూడడం మొదలుపెట్టాడు. ఎలా చూద్దాం రండి. 50వ వచనము. కరువు సంవత్సరములు రాక మునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి.
ఓని యొక్క యాజకుడైన ఫొతేఫెర కుమార్తెయగు అసెనతు అతనికి వారిని కనెను. చక్కగా పేరును చూశారా? ఎవరు కన్నారు? యోసేపు భార్య కన్నది. అంటే ఇంతకీ యోసేపుకి ఎంతమంది భార్యలు? ఒకే భార్య. పురుషునికి ఎంతమంది భార్యలు ఉండాలి? ఒకే భార్య. స్త్రీకి ఎంతమంది భర్తలు ఉండాలి? ఒకే భర్త. యోసేపు ఆత్మీయుడు, తన జీవితంలో చక్కని నియమములు కలిగిన వాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, బహుభార్యత్వాన్ని బైబిల్ ఒప్పుకోదు. ఇక్కడ ఒక ఇల్లు, మరొక చోట మరొక ఇల్లు, అక్కడ పెద్ద ఇల్లు, ఇక్కడ చిన్న ఇల్లు, ఇక్కడ పెద్ద ఇల్లు, అక్కడ చిన్న ఇల్లు. నో, బైబిల్ ఒప్పుకోదు. నువ్వు ఎవరి ద్వారా పిల్లల్ని కనాలి? నీ భార్య ద్వారానే పిల్లల్ని కనాలి. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అక్కడ ఒక ఆవిడ ద్వారా పిల్లల్ని కనడం, మరొక చోట మరొక వ్యక్తిని గర్భవతి చేయడం, ఇది వాక్యం ఒప్పుకోదు. ఉన్నారా అటువంటి దుష్ట ఆత్మతోనూ అటువంటి దుష్కార్యములతోనూ నిండిపోయిన వాళ్ళు? భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీని గర్భవతి చేసేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఎవరైనా ఉన్నారా? మీ హృదయాలను సరిచేసుకోమని, మీ జీవితాలను సరిచేసుకోమని, మీరు దేవుని దృష్టిలో చేసిన పాపం నిమిత్తం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చమని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. యోసేపు బిడ్డలను కన్నాడు. ఎవరి ద్వారా? తన భార్య ద్వారా. ఈ భార్య ద్వారా నువ్వు పిల్లలను కలిగి ఉండాలి తప్ప అక్కడ ఒక బిడ్డ, ఇక్కడ ఒక బిడ్డ, నో, అది బైబిల్ ఒప్పుకోదు. ఎంతమంది సహోదరులు అందరికి వచ్చి ఏడుస్తున్నారు, అయ్యా ఇప్పుడు ఇంటి మీదకి వచ్చారు, ఇప్పుడు ఆస్తి నాదంటున్నారు, ఇప్పుడు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తానంటున్నారు, లాగేస్తానంటున్నారు. అదేంటమ్మా ఇప్పుడు రావడం ఏమిటి? ఇప్పుడు ఇంటి మీదకి రావడం ఏమిటి? ఇప్పుడు ఆస్తిని లాగేసుకోవడం ఏమిటి? నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయటం ఏంటి? ఎవరమ్మా? ఆ విషయం ఇప్పుడు దాకా నాకు తెలియదయ్యా. అదేమిటి? నా భర్త నాకు తెలియకుండానే మరొక స్త్రీకి పిల్లల్ని కనిపెట్టాడట. ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి అంటున్నారు, ఆయన మా నాన్న, ఆయన నీకు మొగుడు కావచ్చు కానీ మాకు నాన్న. ఇదేమిటండి? ఆమెకు మొగుడు కావడం ఏమిటి, వీళ్ళకి నాన్న కావడం ఏమిటి? ఎన్నెన్ని వింతలండి కొంతమంది దుర్మార్గులు చేసే పనులు. ఇప్పుడు వచ్చి అంటున్నారు, ఆయన మా నాన్న కాబట్టి మా నాన్న ఆస్తిలో మాకు రావాల్సిన భాగము రావాల్సిందే, అవసరమైతే నిన్నే బయటికి ఈడుస్తాం. ఏమిటయ్యా నాకేం అర్థం కావట్లా? భర్త చనిపోయాడని చెప్పి బాధపడడం ఒక వంతు అయితే, ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఏమిటి? నా భర్తకి ఎంతమంది బిడ్డలు ఉన్నారని, ఎంతమంది పెళ్ళాలు ఉన్నారని మాకు తెలియదు. ఎంత గమ్మత్తుగా, ఎంత ఎవరికి తెలియనట్టుగా ఎన్ని పాపిష్టి వ్యవహారాలు నడిపించే వాళ్ళు ఎంతమంది లేరో. అటువంటి వారు ఈరోజు వాక్యం వింటున్నట్లయితే మిమ్మల్ని మీరు సరిచేసుకోవాల్సిందిగా ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఫైన్. యోసేపు తన భార్య ద్వారా 2 కుమారులను కన్నాడు. మొదటి వానికి పేరు చూద్దాం ఏంటో. ఓని యొక్క యాజకుడైన ఫొతేఫెర కుమార్తెయగు అసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోన్నట్లు నువ్వు చేసినని చెప్పి తన భార్య దగ్గరకు వెళ్ళి, ఏం పేరు పెడదామంటావు అని అడిగాను. ఉందా? అలా ఉందా? మరి సాధారణంగా అలాగే ఉండాలిగా. ఎందుకని? భర్త ఏమో ఒక విశ్వాసం, భార్య ఏమో మరొక విశ్వాసం. ఇప్పుడు వీళ్ళకు ఒక బాబో పాప పుట్టారు. భర్త ఏమంటాడు? నా బైబిల్ ప్రకారం పేరు పెడతానంటాడు. భార్య ఏమంటది? నవమాసాలు మోసింది నేను, పురుటి నొప్పులు పొందింది నేను, కష్టపడి కన్నది నేను, కాబట్టి నా ఇష్ట ప్రకారమే పేరు పెట్టాలి. భర్త ఏమంటాడు? అలా కాదు. భార్య ఏమంటది? అది కుదరదు. ఇప్పుడు ఏ పేరు పెట్టాలి? ఏ పేరు పెడితే మ్యాచ్ అవుతుంది చెప్పండి? యోసేపుకి ఆ ప్రాబ్లం ఉందంటారా? ఈరోజు ఆ ప్రాబ్లం ఎంతమందికి లేదు చెప్పండి? చాలామంది నా దగ్గర పేర్లు పెట్టమని వస్తారు. చాలామంది పేర్లు పెట్టమని వచ్చినప్పుడు నేను అడుగుతా, ఏమనంటే, మీరేమని అనుకుంటున్నారా పేరు పెట్టమని? అబ్బాబే మీరే పెట్టండి అంటాడు ఎవరు? భర్త. ఎందుకని? ఎక్కడ చెప్పేస్తాం భయం. ఎక్కడా అన్నా మేము అనుకున్నామన్నా ఈ పేరు పెట్టండి అన్నా అని భార్య చెప్పేస్తుందో అని భయంతో, అన్న లేదన్నా మీరే పేరు పెట్టండి అన్నా అని అంటాడు. ఆ మాట ఒకవేళ భార్య అంటుందేమో చూస్తా, అబ్బే ఇలా చూస్తే ముఖం, ఎవరి ముఖం? మొగుడు ముఖం. పనికి మొన్నోడా నా నోట్లోంచి ఆ పేరు చెప్తే అప్పుడే నాకు అర్థమవుతుంది పేరు పెట్టడంలో కూడా వీళ్ళ మధ్య ఏం లేదు, ఐక్యత
లేదో అడుగుతున్నా. యోసేపు తనకిష్టమైన పేరు పెట్టడానికి తన భార్య ఒప్పుకుంది అంటే, ఆత్మీయమైన పేరు పెట్టడానికి తన భార్య అంగీకరించింది అంటే, యోసేపు యొక్క భార్య కూడా అప్పటికి ఆత్మీయురాలుగా మారి ఉంటుంది అని నేను నమ్ముతున్నా. తాను కలిగిన విశ్వాసాన్ని బట్టి తన భార్యను కూడా యోసేపు మార్చుకున్నాడేమో. దాని విషయం బైబిల్లో రాయబడకపోయినప్పటికీ కనీసము ఈ పేరు పెట్టే విషయంలో తన భార్య ఎటువంటి వ్యతిరేకత కనపరచలేదు కాబట్టి నేను అనుకుంటున్నాను యోసేపు యొక్క విశ్వాసాన్ని తన భార్య అంగీకరించి ఉంటుంది. అంతేకాదు ఫరోయే అంగీకరించాడు. ఏమని? దేవుని యొక్క ఆత్మ గలవాడువు నువ్వు అని చెప్పి ఫరోయే అంగీకరించాడు. ఇంకా భార్య అంగీకరించకుండా ఉండగలదంటారా చెప్పండి? 51వ వచనం చదువుతున్నాను. నా సమస్త బాధను నా తండ్రి ఇంటిని వారందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందంతటా లేక దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము. రైట్. మనష్షే అనే పేరుకు అర్థము మర్చిపోవుట. ఏమిటి మర్చిపోవడం? తన బాధ అంతా మర్చిపోయాడు, తన శ్రమంతా మర్చిపోయాడు, తాను ఎదుర్కొన్న కష్టాలన్నీ మర్చిపోయాడు. అలా మర్చిపోయేటటువంటి దినాన్ని దేవుడు యోసేపునకు ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఏ రీతిగా యోసేపు యొక్క జీవితంలో తన బాధను, తన కన్నీటిని, తన వేదనను, తన శోధనలను, తన అవమానములన్నిటినీ మర్చిపోయే విధంగా దేవుడు చేశాడో, అదే రీతిగా నువ్వును యోసేపు వలె దేవుణ్ణి వెంబడించినట్లయితే నీ బాధను, నీ అవమానమును, నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ అపనిందలను మర్చిపోయే రోజు దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు అనే సత్యము మర్చిపోవద్దు. ఎస్, యోసేపు మర్చిపోయాడు. మర్చిపోయే విధంగా దేవుడు యోసేపును దీవించాడు. ఏం మర్చిపోయాడు? తన అవమానాన్ని మర్చిపోయాడు, తన నిందను మర్చిపోయాడు, తనను ద్వేషించిన, దూషించిన, హేళన చేసిన, బాధించిన మనుషుల్ని, ఆ సంఘటనల్ని మర్చిపోయాడు. దయచేసి వినండి సహోదరి సహోదరులు, మనం ఎప్పుడూ కూడా గడిచిన జీవితం యొక్క ఛాయలలో జీవించడానికి వీల్లేదు. మనలో చాలామందికి ఒక జబ్బు ఉంది. ఏమిటంటే ఏది మర్చిపోరు. ఎవరు ఏమేమన్నారో మర్చిపోరు. ఒకవేళ 25 సంవత్సరాల తర్వాత మీ పూర్వము మీ పల్లెటూరులో లేక మీ గ్రామంలో మిమ్మల్ని ఎవరో ఒక మాట అన్న వాళ్ళు పొరపాటున 25 సంవత్సరాల తర్వాత పెళ్లిలో కనిపిస్తే, ఈడెందుకు వచ్చాడు ఇక్కడ పనికి మాలోడు, నేను మా ఊర్లో ఉన్నప్పుడు నన్ను ఎంత మాట అన్నాడు. ఏ ఊర్లో ఉన్నప్పుడు? మా ఊర్లో ఉన్నప్పుడు. ఎప్పుడు? నువ్వు చెడ్డీ వేసుకున్నప్పుడు వాడు ఒక మాట అంటే 25 సంవత్సరాల తర్వాత నువ్వు మర్చిపోవే. దయచేసి గమనించండి, అది మంచి ఆత్మీయత కాదు. మనిషి ఎప్పుడూ కూడా ఎదుటివాడు ఏమన్నాడో, ఎదుటివాడు ఎలా గాయపరిచాడో, ఎదుటివాడు ఎలా దూషించాడో, ఎదుటివాడు ఎలా ద్వేషించాడో, ఎదుటివాడు ఎలా నిందించాడో, ఒక మంచి ఆత్మీయుడు వాటిని జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నము చేయడం. ఎందుకని? ఒక ఆత్మీయుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది శత్రువుని కాదు. ఒక ఆత్మీయుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒక వ్యక్తి చేసిన మేలు మాత్రమే. మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది కీడును కాదు. మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి చెప్పండి? మేలును అనే విషయము మర్చిపోవద్దు. ఒకరోజు 2 ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ 2 ఫ్రెండ్స్ కూడా సముద్ర గట్టును నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక సీసపు పెంకు ఆ సముద్రంలో కొట్టుకుంటా వచ్చింది. స్నేహితుడు తెలియకుండానే ఆ సీసపు పెంకు మీద కాలు వేయబోయాడు. అలా వేస్తున్న ప్రయత్నంలో పక్కన్న స్నేహితుడు గబుక్కుని చూసి అతన్ని పక్కకు తోసాడు. ఆ త్రోసే ప్రయత్నంలో అతని కాళ్ళకు ఆ పెంకు గుచ్చుకుంది. స్నేహితుని యొక్క కాళ్ళల్లో నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది. అది చూసినటువంటి ఆ స్నేహితుడు చాలా హృదయంలో బాధపడ్డాడు. అరే, నన్ను కాపాడబోయి తను గాయపరచబడ్డాడే అని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక రాయి కనిపించింది. ఆ రాయి కనిపించినప్పుడు, ఒక నిమిషం ఆగుతావా అని చెప్పి ఆ ఫ్రెండ్ ఆపేశాడు. ఆపిన తర్వాత
ఆ రాయి మీద చిన్న మరొక రాయి తీసుకుని ఆ రాయి మీద చెక్కుతూ ఉన్నాడు. ఏమిటంటే, నా ఫ్రెండ్ నా కోసం గాయపరచబడ్డాడు, ఆ విధంగా నాకు మేలు చేశాడు అని ఆ రాయి మీద చెక్కాడు. ఎందుకు నువ్వు రాయి మీద చెక్కావు అని అంటే, ఎక్కడ నువ్వు చేసిన మేలు నేను మర్చిపోతానేమో అని చెప్పి, నేను ఈ సముద్ర తీరాన ఎప్పుడు నడిచినా సరే నువ్వు చేసిన మేలు మర్చిపోకుండా ఉండడానికి నేను రాయి మీద చెక్కుకున్నాను అని చెప్పి అన్నాడు. ఆ మాట విన్న స్నేహితుడు చాలా సంతోషించాడు. ఆ తర్వాత మరలా నెక్స్ట్ డే వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకో మాట వచ్చింది. అదే స్నేహితుడు, ఏ స్నేహితుడు? గాయాల నుంచి తప్పించిన స్నేహితుడు కోపం వచ్చి చంప మీద కొట్టాడు. ఎప్పుడైతే చంప మీద కొట్టాడో చంప చెల్లు అనిపించినప్పుడు బాధ అనిపించింది. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతడు ఒక రాయి తీసుకున్నాడు. అప్పుడు పక్కనున్న ఫ్రెండు, వీడు తప్పనిసరిగా వెళ్ళి మరొక రాయి వెతుకుతాడు, మరొక కొండ వెతుకుతాడు, దాని మీద చంప మీద కొట్టానని చెక్కుతాడు. వీడికి రాళ్ళ మీద చెక్కడం బాగా అలవాటు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఆ రాయి తీసుకున్న స్నేహితుడు తన స్నేహితుడు కొట్టినందుకు నెమ్మదిగా ఒంగొని ఇసుక మీద రాస్తున్నాడు. ఏమని? నా స్నేహితుడు ఈరోజు తొందరపడి నన్ను కొట్టాడు అని చెప్పి ఇసుక మీద రాశాడు. కొట్టిన స్నేహితుడికి అర్థం కాల, రే ఆనాడు సహాయం చేస్తేనేమో రాయి మీద చెక్కావు, ఈరోజు తొందరపడి కొడితేనేమో ఇసుక మీద రాశావు, కారణం ఏమిట్రా అనంటే, ఇసుక మీద రాసినట్లయితే అలా వచ్చి అలా కొట్టి ఆ రాసిన దాన్ని చెరిపివేస్తుంది, అది ఇంకెన్నటికీ కనిపించదు అని అంటూ ఉన్నాడు. కిరటం రానే వచ్చింది, తను రాసింది చెరిపేసి వెళ్ళిపోయింది. చూసావా, నేను రాసింది చెరిపేసింది, నా మనస్సులో నుంచి కూడా నువ్వు చేసిన గాయము చెరిపివేయబడింది. కానీ నువ్వు చేసిన మేలు మాత్రం అది ఎప్పటికీ చెరిపివేయబడదు. ఎందుకని? నా జీవితంలో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నేర్చుకున్నా. ఏమిటది? మేలు చేసినప్పుడు రాయి మీద చెక్కాలని, కీడు జరిగినప్పుడు ఇసుక మీద రాసి మర్చిపోవాలని చెప్పి. సహోదరులు, మనలో చాలామంది ఎందుకు ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు? మనలో చాలామంది ఎందుకు పగబడతారు? ఎందుకు ద్వేషాన్ని పెంచుకుంటారు? ఎందుకు కళ్ళు ఎర్రజేస్తూ ఉంటారు? ఎందుకు పళ్ళు కొరుకుతూ ఉంటారు తెలుసా? గడిచిన కాలంలో వాళ్ళు మర్చిపోవలసిన వాటిని మర్చిపోలేదు కాబట్టి, వాళ్ళ జీవితంలో కోపతాపాలను అలాగే ఉండనిచ్చారు కాబట్టి. అంత మాట అంటాడా? అంత మాట అంటుందా? అలా చేశాడా? అలా చేసిందా? ఉన్నారా మన మధ్య? అలా మన మనస్సుల్లో గడిచిన కాలంలో గాయపరిచినటువంటి మనుషులను, గాయపరిచినటువంటి విషయాలను ఇంకా మనసులోనే పెట్టుకుని వాటి గురించి ఆలోచిస్తూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనస్సును పాడు చేసుకునేవాళ్ళు, శాంతి సమాధానాన్ని పాడు చేసుకునేవాళ్ళు, నెమ్మదిని పాడు చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అటువంటి మనస్తత్వం నీకున్నట్లయితే నీ జీవితంలో సంతోషాన్ని చూడలేవు, నీ జీవితంలో నెమ్మదిని చూడలేవు. ఎందుకని? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అని నా ప్రభువు సెలవిచ్చాడు, నా దేవుడు సెలవిచ్చాడు. పూర్వపు కాలపు సంగతులను జ్ఞాపకము పెట్టుకొనకుడి. యెషయా గ్రంథము 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎంత చక్కని మాట. డోంట్ రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్. గడిచిన కాలంలో జరిగిన సంగతులను పట్టించుకోమాకండి, వాటి గురించి ఆలోచించమాకండి. ఒకవేళ నువ్వు పట్టించుకునేవాడివైతే, వాటిని మనసులో పెట్టుకుని మదన పడేవాడివైతే, వాటిని మనసులో పెట్టుకుని మనసును పాడు చూసిన వ్యక్తివైనట్లయితే దయచేసి విను. నీ జీవితంలో దేవుడు చేయాల్సిన నూతన కార్యాన్ని చేయడం. దేవుడు అంటున్నాడు, మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులను తలంచకండి. ఎందుకని? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. మార్గము లేని నీ జీవితంలో దేవుడు మార్గాన్ని కలుగు చేయబోతున్నాడు. నీళ్లు లేక అల్లాడిపోతున్న నీ జీవితంలో, ఎడారి వంటి నీ జీవితంలో దేవుడు నదులు ప్రవహింప చేయబోతున్నాడు, అద్భుతాన్ని చేయబోతున్నాడు. అది ఎప్పుడో తెలుసా? గతాన్ని మర్చిపోయినప్పుడు, పూర్వకాలపు సంగతులను మర్చిపోయినప్పుడు. మనలో చాలామంది
నాగట్టి మీద చేయబెడుతున్నారు, వెనక్కి తిరిగి చూస్తున్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా విడిచిపెట్టినటువంటి దాన్ని, కక్కేసిన దాన్ని, విడిచిపెట్టిన పాపాలని మరలా చేయడానికి మనలో చాలామంది పరుగులు తీస్తున్నారు. నువ్వు విడిచిపెట్టిన పాపాలను మరలా చేయడానికి పరుగులు తీసినా, విడిచిపెట్టి వచ్చిన లోకాన్ని మరలా చూసే ప్రయత్నం చేసినా, నీ గడిచిన జీవితంలో, గత జీవితంలో ఏమేమి సంఘటనలు జరిగినాయో వాటన్నిటిని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయలేడు. నువ్వు మర్చిపోయినప్పుడు, వాటిని నువ్వు పూర్తిగా వదిలిపెట్టేసినప్పుడు అరణ్యములో దేవుడు మార్గాన్ని కలుగ చేస్తాడు, ఎడారిలో సెలయేర్లు ప్రవహింప చేస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అద్భుతం. యోసేపు యొక్క జీవితంలో ఈ అద్భుతమైన పాఠాన్ని మనం చూస్తాం. ఏమిటంటే, యోసేపు గడిచిన జీవితాన్ని, గడిచిన సంఘటనలను, గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి జ్ఞాపకం పెట్టుకునేవాడు కాదు. హీ డజంట్ లివ్ ఆన్ హిస్ పాస్ట్. గడిచిన జీవితం మీద తన జీవితాన్ని కట్టుకునే వ్యక్తి కానే కాదు. ఎప్పుడు కూడా ముందుకు చూస్తూనే సాగేవాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తు వైపే చూస్తూ మన పరుగులో ముందుకు సాగాలి, కానీ వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. భక్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఏమని? నేను ఒకటి చేస్తున్నా. ఏం చేస్తున్నా? వెనుకున్న వాటిని మరచి, వెనుకున్న వాటిని విడిచి క్రీస్తు వైపే చూస్తూ నా విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నా. మనలో చాలామంది ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే, మాటి మాటికి జరిగిపోయిన సంఘటనలు, జరిగిన గొడవలు, జరిగినటువంటి తగాదాలు, జరిగిపోయినటువంటి పనికిమాలిన కార్యాలు, చేసినటువంటి నీచమైన క్రియలు, అవే మాటికి ఆలోచిస్తూ, వాటి గురించే తలస్తూ, వాటి గురించే ధ్యానిస్తూ, వాటి గురించే చింతిస్తూ సమయాన్ని పాడు చేసుకుంటున్నారు, మనస్సును పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయతను కూడా పాడు చేసుకుంటున్నారు. యోసేపు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే, అసలు గడిచిన జీవితం గురించి ఆలోచించేవాడు కానే కాదు, గతం గురించి ఆలోచించేవాడు కానే కాదు. అందుకే తన కుమారునికి ఒక పేరు పెట్టేస్తున్నాడు. ఏమని? మనుష్యే. అంటే మరిచిపోవుట. నేను ఎన్ని నిందలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని వేదనలు పడ్డానో, ఎంతగా ద్వేషించబడ్డానో అవన్నీ మర్చిపోయే విధంగా నా దేవుడు చేశాడు. అడుగుతున్నా, నీ దేవుడు నీ జీవితంలో మర్చిపోయే విధంగా నిన్ను చేశాడా? గడిచిన జీవితంలో, గడిచిన కాలంలో నువ్వు ఏమేమైతే పరిస్థితులు గుండా వెళ్ళావో, ఏ పరిస్థితి గుండా నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళావో వాటన్నిటిని మర్చిపోయే విధంగా ఎన్నెన్నిసార్లు అవమానపరచబడ్డావో, నిందించబడ్డావో, గాయపరచబడ్డావో, హేళన చేయబడ్డావో, ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడినారో వాటన్నిటిని మర్చిపోయే విధంగా దేవుడు నీ జీవితంలో చేశాడా? యోసేపు జీవితంలో చేశాడు. నీ జీవితంలో కూడా చెయ్యాలి అని ఆశిస్తున్నాడు. మరలా చెప్తున్నా, నా గురించి చాలామంది చాలా అంటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అతను అలా, ఇతను ఇలా, ఇది అతని సంగతి, అది అతని సంగతి, చాలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ఏమిటంటే, నా ఎదుట ఉన్న ఈ పరిచర్యను చూస్తున్నప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి సేవా జీవితాన్ని చూసినప్పుడు, వాళ్ళు అనే మాటల గురించి ఆలోచించడానికైనా, వాటి గురించి తలంచడానికైనా, వాటిని అసలు పట్టించుకోవడానికైనా, వాటిని జ్ఞాపకం పెట్టుకోవడానికైనా నాకు అవకాశమే లేనటువంటి జీవితాన్ని, అట్టి సేవను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎవరైనా వచ్చి అన్న ఇలా అన్నారట, అలా పట్టించుకోమాకన్నయ్య, ఉన్న సేవే చేయలేకపోతున్నావు. తలనొప్పులు, ఆ పనికిమాలిన విషయాలు, ఆ పనికిమాలిన నిందలు పట్టించుకొని సమయాన్ని పాడు చేసుకునే సమయం మనకి ఎక్కడుంది? ఇచ్చిన సేవే మనం పరిపూర్ణంగా చేయలేకపోతున్నాం. దేవుడు నాకు అట్టి కృపనిచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యోసేపు తన కుమారునికి పేరు పెడుతున్నాడు. ఏమని? మనుష్యే, అనగా మర్చిపోవుట. ఎందుకని? నా జీవితంలో పొందుకున్న అవమానాలు, నిందలు, వేదనలు, బాధలు, శోధనలు, పరీక్షలు అన్నీ మర్చిపోయే విధంగా దేవుడు చేశాడు. అంతగా నన్ను దేవుడు దీవించాడు, నిన్ను కూడా అంతగా దీవించగలడు. మరొక కుమారుని పుడితే ఆ కుమారునికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అనే పేరుకు అర్థము రెండంతల ఆశీర్వాదము, రెండంతల అభివృద్ధి. నువ్వు ఎప్పుడైతే గడిచిన జీవితాన్ని మర్చిపోతావో, ఎప్పుడైతే గతాన్ని సమాధి చేస్తావో, ఎప్పుడైతే పాత జీవితం గురించి, జరిగిపోయిన వాటి గురించి, జరిగిపోయిన సంఘటనల గురించి, గడిచిన జీవితం గురించి నువ్వు చింతించకుండా, పట్టించుకోకుండా, బాధపడకుండా, వాటిని జ్ఞాపకం పెట్టుకోకుండా నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు
దేవుడు నీకు ఇచ్చిన దీవెనే కాదట, రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడట. యోసేపు జీవితంలో రెట్టింపు ఆశీర్వాదము, రెండంతల దీవెన, రెండంతల అభివృద్ధి తన కల్లారా చూస్తున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు చూడాలి అని ఆశిస్తున్నాడు. అలా ఆశిస్తున్నట్లయితే మరి నువ్వేం చేయాలి? నెంబర్ 1, మర్చిపో. గడిచిన జీవితాన్ని, గడిచిన సమయాన్ని, గడిచిన సంగతులను మర్చిపో. మునపటి సంగతులు జ్ఞాపకం పెట్టుకోవద్దు. పూర్వకాలపు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవద్దు. మర్చిపో. ఎందుకని? దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. అది ఇప్పుడే బయలుదేరును, ఇప్పుడే మొలుచును. నువ్వు ఆలోచించవా అని దేవుడు అంటున్నాడు. ఏమిటి అది? అరణ్యములో నేను నీకు మార్గాన్ని కలుగ చేస్తాను, ఎడారిలో నీకు సెలయేర్లు ప్రవహింప చేస్తాను. ఒకవేళ ఈరోజు ఈ మాట దేవుడు నీతోనే చెప్తున్నాడేమో. ఏమిటి? మార్గం కానరాక అల్లాడిపోతున్నావు, మార్గం తెలియక అల్లాడిపోతున్నావు, ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నావు. ప్రభు నీతో అంటున్నాడేమో, నీ గడిచిన జీవితాన్ని, గడిచినటువంటి సమయాన్ని, గడిచినటువంటి ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు, మర్చిపో. ఒక నూతన ప్రారంభాన్ని స్టార్ట్ చేయి. నేను నీ జీవితంలో అద్భుతం చేస్తా. ఏమిటి? ఎదుటగా మార్గం కానరాక నువ్వు అల్లాడిపోతున్నావు కదా, నేను నీకు మార్గాన్ని తెరుస్తా. అరణ్యములో నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తా. ఎడారిలో సెలయేర్లు నీ కోసము, నదులను నీ కోసము ప్రవహింపచేస్తా. నీకున్న దాహాన్ని తీరుస్తా, నీ జీవితాన్ని ఉద్ధరిస్తా అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. అయితే ఎందుకని గతాన్ని మర్చిపోయి దేవుని వైపుకే చూస్తూ వెనక్కి చూడకుండా, వెనక్కి తిరగకుండా, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా, జరగవలసిన వాటి గురించి ఆలోచిస్తూ దేవుని మీదే ఆనుకొని ఎందుకు నువ్వు ముందుకు సాగి రెట్టింపు దీవెనలు స్వతంత్రించుకోకూడదు? అట్టి దీవెనలు నాకు కావాలి, ఆ విధంగా నేను ముందుకు సాగాలి అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు, రెట్టింపు దీవెనకు పాత్రుడు అవుతావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడా? యోసేపు జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడా? యోసేపును ఏ రీతిగా దేవుడు హెచ్చించాడో నన్ను కూడా దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడని నమ్మకం నీకు కుదిరిందా? ఇక నుంచి అయినా యోసేపు వలె నువ్వు కూడా జీవించాలని ఆశిస్తున్నావా? అయినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, 40 దినాలు ప్రభువా నీ సన్నిధిలో యోసేపు గురించి ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చావు. స్తోత్రాలు నాయన. అనేక గంభీరమైన, లోతైన, అద్భుతమైన సత్యాలు నేర్చుకునేటటువంటి మహాకృపనిచ్చావు. అందును బట్టి మీకు వందనాలు. దీనస్థితిలో, హీన స్థితిలో యోసేపు యొక్క నాయన బానిసత్వం ప్రారంభమైంది. కానీ ఎంతగా దీవించావు. బానిసగా ఐగుప్తులో అడుగు పెట్టాడు. 13 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశాన్నే పరిపాలన చేసే ప్రధానమంత్రిగా నాయన సింహాసనం మీద కూర్చుండబడ్డాడు. అది కేవలం నువ్వు చేసిన అద్భుతం. నిన్ను విశ్వసించిన వారిని, నీ మీద ఆధారపడిన వారిని నువ్వు ఏమాత్రము విడిచిపెట్టవని యోసేపు ద్వారా నిరూపించినందుకు మీకు స్తోత్రాలు. యోసేపు జీవితం ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.